సమాజంలో మంచి చెడు రెండు ఉంటాయని మంచి మార్గాన్ని ఎంచుకొని విద్యార్థులు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని టేకుమట్ల ఎస్ఐ సుధాకర్ అన్నారు. టేకుమట్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి మత్తు పదార్థాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టేకుమట్ల ఎస్ఐ సుధాకర్ పాల్గొని మాట్లాడారు. ఎప్పుడైనా కానీ అయితే హాస్టల్ లేకపోతే రూమ్లో ఉండాలి. సేమ్ టైం మళ్ళీ ఫ్రెండ్స్ కూడా మనతో ఉండే ఫ్రెండ్స్ కూడా కొంచెం చూసుకోవాలి. మంచి ఫ్రెండ్స్ ఉంటేనేమో అంత మంచి రూట్లో వెళ్తారు, లేదంటే మళ్ళీ చెడు వ్యసనాలు చెడు సహవాసాలతో ఇక మనం మాట్లాడుకున్న విషయాలు ఫస్ట్ మెల్ల చిన్నగా ఇంట్లో కళ్ళతో స్టార్ట్ అవుతుంది, ఫ్రెండ్స్ దగ్గర ఇంటర్మీడియట్ ఆ స్టేజ్లో బీలతో స్టార్ట్ అవుతుంది, ఇక డిగ్రీ పీజీకి వచ్చేసరికి విస్కీ అయిపోతుంది, డ్రగ్స్కి అలవాటు పడతారు. ఇక గంజాయి అంటే ఇప్పుడు బాగా గంజాయి ఏంటంటే మామూలుగా తోటల్లోనే పండిస్తారు కాబట్టి ఈజీగా అంటే ఈ మన తాండాలు అవి ఉంటాయి కదా సార్, ఏజెన్సీ ఏరియాలలో బాగా పండిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ గుట్టకు పోయి ఎవరు చెక్ చేస్తూ ఉండడు, ఎవరికి ఐడియా ఉండదు, అది పెద్ద ఏరియా ఉంటుంది కాబట్టి అక్కడ పండించి అటు నుంచి సప్లై అవుతూ ఉంటుంది, కొంచెం ఈజీ అన్నమాట. అంటే మనకు ఇప్పుడు ఒకప్పుడు లేకుంటే ఇప్పుడు పల్లెటూర్లలో కూడా గంజాయి అనేది కామన్ అయిపోయింది సార్. కాకపోతే సొసైటీలో ఏంటంటే అన్నీ ఉంటాయి, మంచి ఉంటుంది చెడు ఉంటుంది. మనకు ఏది అవసరం అనేది ఇప్పుడు సార్ చెప్పినట్టు మొబైల్ ఫోన్ ఉన్నది, మొబైల్ ఫోన్ వల్ల గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది, కానీ ఎప్పుడు మనం గుడ్నే చూస్ చేసుకోవాలి. అంటే మీకు ఏమైనా అవసరం ఉంటే దాంట్లో వీడియోస్ లెసన్స్ సంబంధించి కానీ లేదంటే ఏదన్నా సైన్స్కి సంబంధించి కానీ గూగుల్లో ఏదన్నా మీనింగ్ తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయడం కానీ అట్లా యూజ్ చేసుకోవాలా మొబైల్. కానీ ఎప్పుడు కూడా చెడు వైపు అసలే వెళ్ళకూడదు.